రేవంత్ సర్కారుపై ఉద్యోగ సంఘాల జంగ్ సైరన్ మోగించారు. అక్టోబర్ 12న టీజీఈ జేఏసీ చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 8 నుంచి తెలంగాణ జిల్లాకు బస్సు యాత్రలు చేపట్టనుంది. ఈ మేరకు టీఎన్జీఓ భవన్లో 206 భాగస్వామ్య సంఘాలు తీర్మానించాయి. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్నటువంటి ఉదాసీన వైఖరికి నిరసనగా ఉద్యమ బాట పట్టాలని నిశ్చయించాయి. పెండింగ్ బిల్లుల మంజూరు, పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏలు మంజూరు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, సిపిఎస్ విధానం రద్దులాంటి 63 డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. సెప్టెంబర్ 1న పాత పెన్షన్ సాధన సదస్సును తెలుగు లలిత కళాతోరణంలో నిర్వహిస్తున్నామని, ఉద్యోగుల చైతన్యం కోసం బస్సు యాత్ర చేపడతామని జేఏసీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, మొత్తానికి ఉద్యోగ సంఘాలు జంగ్ సైరన్ మోగిస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? సురేష్, కాంగ్రెస్ సర్కార్తో తాడుపేడు తెలుసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు రెడీ అయ్యారు. ఏదైతే రేవంత్ రెడ్డి తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు కావచ్చు, జేఏసీ నేతలు కావచ్చు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు కలిసినా ప్రభుత్వం ఎలాంటి చలనం రావడం లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఫైర్ అవుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏదైతే ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని ఒక సంఘాల నేతలు గతంలో ప్రభుత్వాన్ని కలిసి ఆగస్టు 15 వరకు అల్టిమేటం జారీ చేశారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసహనానికి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై ఉద్యోగులంతా విసిగిపోయారన్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఒకటి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు ఉద్యోగులు డిమాండ్లను రేవంత్ రెడ్డి సర్కార్ విస్మరించింది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చింది తప్ప ఏమి చేయడం లేదని మండిపడుతున్నారు. ఇక సబరమే శరణ్యమని ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యారు. తమ దీర్ఘకాలిక డిమాండ్లు సమస్యలను 15 ఆగస్టులోగా పరిష్కరించాలన్న జేఏసీ గడువుని ఈ నెల 15తో పూర్తయింది. అయినా ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదని ఉద్యోగ సంఘాలు జేఏసీ నేత ఒక్కసారిగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. అందుకు భిన్నంగా ఇవాళ ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతలు సమావేశమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన పరిస్థితి ఉంది. ఏదైతే సెప్టెంబర్ 1 నుంచి సుమారు 45 రోజుల పాటు ఏకదాటిగా తమ ఉద్యమ పాట పడుతున్నట్లు వాళ్ళు తెలిపారు. సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉందంటే, సెప్టెంబర్ 1 నుంచి తమ కార్యాచరణ ఉంటుంది. రాబోయే నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. అదే ఏదైతే ఇవాళ జరిగిన సమావేశం 200లకు పైగా సంఘాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అన్ని సంఘాల నుంచి అభిప్రాయ సేకరించి తమ కార్యాచరణ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ సర్కార్ పలుమార్లు మాట ఇచ్చి మోసం చేసింది. కమిటీ వేయాలి, సాగదీయాలి అన్నట్టుగా సర్కార్ తీరు ఉన్నది. ఉద్యోగులు చేసి మొత్తం 63 డిమాండ్లను సర్కార్ ముందు ఉంచింది. 200లకు పైగా సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్ళింది. కానీ ఒక్కటి కూడా ప్రభుత్వం నెరవేర్చని పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ సమస్యల పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం నామకే వాస్తే ఒక కమిటీ వేసింది. అది 3 సభ్య కమిటీ వేసింది. కానీ ఈ కమిటీ ఒక్కసారి కూడా ఉద్యోగులకు పిలిచి సమస్యలు విన్న పాపన లేదు. కాబట్టి అక్టోబర్ లో చలో హైదరాబాద్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ కార్యాచరణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. ప్రభుత్వంతో తాడోపాడో తెలుసుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సురేష్, థ్యాంక్ యూ.